కిచెన్ ఛానల్. ఈరోజు అరటికాయ ఫ్రై అలాగే టొమాటో రసం చేసుకున్నాం. దానికి చాలా తక్కువ టైం అలాగే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా చేసుకున్నాం. ఇక్కడ కనిపిస్తున్నవి అరటికాయ ఫ్రైకి అలాగే టమాటో రసంకి కావాల్సినవి. ముందుగా మనం అరటికాయ ఫ్రై చేసుకున్నాం. దానికోసం 4 అరటికాయలని ముక్కలు కట్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకొని వాటర్ పోసి ఉడికించుకున్నాం. ఈ అరటికాయలు ఉడకడానికి పెద్దగా టైం ఏం పట్టదు, ఒక 10 మినిట్స్ అంతే. 10 మినిట్స్ తర్వాత దించేసుకొని దాంట్లో ఉన్న వాటర్ని డ్రైన్ అవుట్ చేసుకొని తొక్క తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ అరటికాయలు ఆల్రెడీ బాయిల్ చేసినవి కాబట్టి చిన్న చిన్న ముక్కలుగా కాకుండా గుండ్రంగా కట్ చేసుకోవడం వల్ల మనం ఫ్రై చేసేటప్పుడు మ్యాష్ అవ్వకుండా ఫ్రై బాగుంటుంది. కట్ చేసుకోవడం అయిపోయింది. ఇప్పుడు ఫ్రై కోసం పొయ్యి మీద కడాయి పెట్టుకొని కడాయి వేడెక్కిన తర్వాత అందులోకి 3 పావులు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక అందులోకి పోపు దినుసులు, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయలు అలాగే కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ ఉల్లిపాయలన్నిటిని ఒక 5 మినిట్స్ వరకు ఇలా మగ్గించుకున్న తర్వాత అందులోకి కొంచెం పసుపు అలాగే కొంచెం ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆల్రెడీ ఉప్పు మేము వెల్లిపాయ కారం చేసేటప్పుడు అందులో కలిపాము, అందుకే ఇక్కడ కొంచెం వేస్తున్నాము. అందులో ఫైనల్గా వెల్లిపాయ కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న అరటి ముక్కల్ని అందులో వేసి ఎల్లిపాయ కారం దానికి పట్టేంత వరకు బాగా కలుపుకోవాలి. ఈ అరటి ముక్కలు ఆల్రెడీ బాయిల్ చేసినవి కాబట్టి వీటిని మూత పెట్టకుండా ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి, లేదంటే అడుగు పడుతుంది. టూ మినిట్స్కి ఫ్రై రెడీ అవుతుందండి. ఇంకా కడాయిని పొయ్యి మీద నుంచి దించుకొని కడాయిలో ఉన్న ఫ్రైని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు టమాటో రసం కోసం పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో 2 పావులు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక అందులోకి పోపు దినుసులు, ఎండుమిర్చి, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయలు అలాగే కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి మగ్గుతున్న ఉల్లిపాయల్లోకి చిటికెడు పసుపు, 1 చెంచా ఉప్పు, 1 చెంచా కారం వేసుకొని కలుపుకోవాలి. ఈ రసం కోసం 4 టమాటాలను ముక్కలుగా కట్ చేసుకొని అందులోనే చింతపండు వేసి 10 నిమిషాల ముందే నానబెట్టుకోవాలి. ఇప్పుడు టమాటా చింతపండు రసాన్ని ఇక్కడ చూపిస్తున్న విధంగా పిసుక్కొని మగ్గుతున్న ఉల్లిపాయల్లోకి వేసుకోవాలి. ఈ రసాన్ని 10 నిమిషాల వరకు మరిగించుకోవాలి. రసం మరగక ముందే కొత్తిమీరను వేసుకోవాలి. అలా వేసుకోవడం వల్ల మరిగించేటప్పుడు కొత్తిమీర ఫ్లేవర్ రసానికి పట్టి టేస్ట్ ఇంకా బాగుంటుంది. 10 మినిట్స్కి రసం రెడీ అయిపోయింది. ఇంకా పొయ్యి మీద నుంచి దించుకొని రసాన్ని వేరే బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు వేడి అన్నంలోకి ఈ అరటికాయ ఫ్రై అలాగే రసాన్ని వేసుకొని టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. ఆలు ఫ్రై కంటే కూడా ఈ బనానా ఫ్రై రసంలోకి చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్.